అందరికి నమస్తే. ఒకే రోజు 2 సభలు. అనవసరంగా చికెన్ షాప్ ముందు పోయి కోడి తొడగొట్టొద్దు అని కోరుకోవాలి మనం. కానీ చికెన్ షాప్ ముందే పోయి కోడి తొడగొట్టింది. లాస్ట్‌కి ఏమైందంటే ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఫుల్ బీపీ వచ్చింది. మన ముఖ్యమంత్రి గారికి ఫుల్ బీపీ అయిపోయాడు. అసలు ఆయన మాటలు వింటే ఇక చాలా ఇప్పటిదాకా మనం చూసినాం. ఈ 2.5 ఇయర్స్ రేవంత్ రెడ్డి స్పీచ్లు చూసినాము. అదే స్పీచ్ కానీ ఇంకా కొంత ఆవేశంగా మాట్లాడాడు. ఆనా 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 అంటుండు. ఏందో అర్థం కాలేదు ఆయన ఎందుకంటే మాట్లాడుతుండో. కేసీఆర్ స్పీచ్ కూడా చూసినాం. కేసీఆర్ ఒక 40-45 మినిట్స్ మాట్లాడినట్టున్నారు. మొత్తం ఈ గవర్నమెంట్లో ఏం జరుగుతుందో ఆయన మొత్తం బడలిప్పి ముందర పెట్టాడు, జనాల ముందర పెట్టాడు. 45 నిమిషాల స్పీచ్లో అసలు కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు తీయలేదు. కానీ ఇవతల రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు కదా, కాటరంలో పెట్టుకున్నాడు కదా, ఆడ ఊకే కేసీఆర్ 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 అంటుండు. ఎందుకు చెప్పు? ఆయన్నేమో నీ పేరు తీస్తలేరు, మీరేమో ఆయన తలుచుకోబట్రి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. జీవన్ రెడ్డి గారికి పార్టీ జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చిండ్రు. ఇట్లాంటి చాలా చాలా విశేషాలు ఉన్నాయి. టీవీలలో చూసిన ఫిగర్లు వచ్చినాయి, ఎంతమంది చూసినారు, ఏం కదా లెక్కలు తెలిసినాయి. అంటే కేసీఆర్ సంవత్సరం తర్వాత వస్తున్నప్పుడు హైప్ ఉంటుంది. రేవంత్ రెడ్డి ఎంత మేనేజ్ చేసినా ఆ మేనేజ్మెంట్ ఎక్కడో దగ్గర అక్కడనే ఆగుతుంది తప్ప అంతకన్నా ఎక్కువ కాదు. సరే, ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజాన్ని కూడా తెలంగాణ మొత్తం కేసీఆర్ ఏం మాట్లాడతాడు, కేసీఆర్ వచ్చిండు. ఎందుకంటే గవర్నమెంట్ సక్సెస్ అయింటే కేసీఆర్ వస్తే ఎవరు పట్టించుకోకుండా. కానీ గవర్నమెంట్ అటర్ ఫ్లాప్ అయిందని జనమే మాట్లాడుకుంటుంటే ఇంకా కేసీఆర్ వచ్చినప్పుడు జనం ఆటోమేటిక్గా చూస్తారు కదా ఆయన ఏం మాట్లాడతాడు, మా సమస్య అడ్రస్ చేస్తారా చెయ్యరా, మా సమస్య గురించి కేసీఆర్ చెప్తారా చెప్పరా అని చాలామంది సమస్య ఉన్న వాళ్ళంతా ఎదురు చూసిండ్రు. తెలంగాణ ప్రజలంతా కూడా చూసిండ్రు. అదే కేసీఆర్తో ఉన్న ఎమోషన్. బట్ ఏం జరిగిందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ముందు ఇది ఎక్కడ స్టార్ట్ చేద్దాం, ఇక్కడనే స్టార్ట్ చేద్దాం. ఎన్టీవీలో ఎంతమంది చూసిండ్రు? కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ 1.7K వాచింగ్, 1700 వాచింగ్. తర్వాత ఇక్కడ సంచలన ప్రసంగం పెట్టిండ్రు, ఇది ఒక 3500. అంటే మొత్తం కలిసి ఒక 5000 మంది, ఇక్కడ ఒక 2000, 8000 మంది చూస్తున్నారు. 8000 మంది కేసీఆర్ సభ లైవ్ చూసిండ్రు. తర్వాత 187 మంది కేసీఆర్ మన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ చూసిండ్రు. తర్వాత లాస్ట్కు అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ఇద్దరు మాట్లాడుతున్నారు అనమాట. అక్కడ బహిరంగ సభల కాటరంలో రేవంత్ రెడ్డి చూస్తే 15,000 మంది చూస్తున్నారు. అదే కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు జగిత్యాల 20,000 మంది ఒక లైవ్ చూస్తున్నారు, 7,000 మంది ఒక లైవ్, 27,000 మంది చూస్తున్నారు. రేవంత్ రెడ్డికి 15,000 కూడా ఎక్కువనే. కేసీఆర్కి మన కౌంటర్ ఇస్తామని చూసినట్టున్నారు బహుశా, ఎందుకంటే అంత కూడా చూడరు, మనం రెగ్యులర్గా చూస్తాం కదా. జగిత్యాల బయట జగిత్యాల జనం అంతా మామూలుగా కాదు, కిక్కిరిసిపోయింది. జనగామ టౌన్ మొత్తం నేను మాట్లాడి చెప్తున్నా, మొత్తం ఇక్కడ అక్కడ మొత్తం ప్యాక్డ్. ఎక్కడ పడితే అక్కడ చౌరస్తాల్లో పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి సభ ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఆ గ్రౌండ్లోకి అంతమంది పట్టరు కాబట్టి మొత్తం ఎక్కడెక్కడ ప్యాక్ అయిపోయింది. మాట్లాడుతుందో చూసినారో కంటిన్యూ అయ్యింది. జీవన్ రెడ్డి పార్టీ జనరల్ సెక్రటరీ ఇచ్చిండు డైరెక్ట్గా. కేసీఆర్ అనౌన్స్ చేసేసిండు పార్టీ జనరల్ సెక్రటరీ అంటే చాలా ఉన్నతమైన గౌరవమే. పార్టీలో ప్రెసిడెంట్ తర్వాత అంత పవర్ ఉండే పదవి జీవన్ రెడ్డి గారికి ఇచ్చిండ్రు. తర్వాత ఇక్కడ కూడా చౌరస్తాలని, అది కూడా జనగామ చౌరస్తా, ఇదంతా ఎక్కడనో. కేసీఆర్ ఒకటే మాట మాట్లాడి, ఎక్కువ మాట్లాడలేదు. అంటే చాలా విషయాలు చెప్పిండు కేసీఆర్. అసలు తెలంగాణ ఎట్లా వచ్చింది, తర్వాత ఏం జరిగింది, ఈ 2.5 ఇయర్స్లో ఎట్లా తెలంగాణ ఏమైంది, చాలా విషయాలు చెప్పిండు. నిజానికి గవర్నమెంట్కు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ గవర్నమెంట్ ఆన్సర్ చేయగలిగితే బాగానే ఉంటుంది, కానీ చెయ్యరు వాళ్ళు. ఇప్పుడు ఏమంటారంటే అసలు ఏమైంది, అప్పుడున్న మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి, ఇప్పుడు ఏమైనాయి, అప్పుడున్న కరెంటు మేము 20,000 మెగావాట్ ప్రాజెక్టులు కట్టి ఇచ్చిపోయినాం కదా మీకు, తర్వాత ఎందుకు కరెంటు ఉండలేదు, ఎందుకు నీళ్ళు వస్తలేవు, మీ రైతు బంధు నెలకింత, రైతు భరోసా నెలకు 1 ఎకరాకి ఎందుకు వస్తుంది, ఈ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు వస్తలేదు, ఇంకా రకరకాలు ఈ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ మొత్తం కూడా కడిగిపడేసిండు. నిజానికి ఇదంతా జనం కేసీఆర్ నోటి రావాలి, కనీసం ప్రభుత్వానికి ఏమన్నా వేడి తగలాలి, సురుకు తగలాలని చెప్పి జనమంతా కూడా కోరుకున్నారు. బహుశా అదే అయింది. కేసీఆర్కు ఇప్పుడు శాపనార్థాలు పెడతా ఉంటారు కదా రేవంత్ రెడ్డి, సస్తావాలి సావాలని, దానికి కూడా మంచి కౌంటర్ ఇచ్చిండు. అది కూడా చూడండి ఒకసారి మీరు. నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. చూసిరా రెస్పాన్స్ ఎట్లుంది? కేసీఆర్ మాట్లాడితే, రేవంత్ రెడ్డి మాట్లాడితే రెస్పాన్స్ రాదు. ఎందుకంటే ఆయన కూడా వచ్చింది, ప్రతిపక్షం ఉన్నప్పుడు వచ్చింది, అధికారం ఉన్నప్పుడు రాదు. ప్లస్ అధికారంలో కూడా సక్సెస్ అయితే కనీసం ఒక 4-5 ఏళ్ళు వచ్చేది. కానీ
పోయింది. అది పోయి ఒక సంవత్సరం అయింది. అంటే రేవంత్ రెడ్డి మాట్లాడితే సప్పట్లు కొట్టండి అంటున్నాం, లేకపోతే మీరు చెప్పండి ఆన్సర్ చెప్పండి అంటే కూడా ఎవరు చెప్పరు. ఆయన మాట్లాడిన మాటలని నీతి నిజాయితీ రెండు తప్పినాయి. రేవంత్ రెడ్డి గారు ఎంత ఫ్రస్ట్రేషన్తో మాట్లాడారో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఆయన క్వాలిటీ తెలుస్తుంది. So ये पूरा बैकअप मैकेनिज्म है ना इसके लिए, you have बैकअप मैकेनिज्म for all this. डाटा मिसिंग होने का कोई चांस नहीं है ना, करंट पूरा रेडी करने के बाद అది పీజీ కాలేజీకి పోయి ఎల్కేజీ స్టూడెంట్ అడిగే క్వశ్చన్లు అడుగుతాడు అనమాట. ఆడికి పోయి డాటా సేవ్ చేయకపోతే పోతుందా మేడిగడ్డ దగ్గర మొత్తం చూసిన. బహుశా అక్కడ చూసిన తర్వాత రేవంత్ రెడ్డికి కొద్దిగా క్లియర్గా చూసింటాడు ఈరోజు. ఎందుకంటే ఎలక్షన్స్ ముందర ఎలక్షన్స్ హడావిడి, ఆ తర్వాత ఏదో టెన్షన్, ఈరోజు టెన్షన్తోనే పోయిండు. అసలు ఈరోజు ఆయన కాడరంలో సభ పెట్టిందే జగిత్యాల సభ గురించి అని ఆయన స్పీచ్ని చూసిన తర్వాత అర్థమైంది. అంతకుముందేమో ఏమో మా రైతుల మీద ప్రేమతో పెట్టిండేమో, ఆయన ప్రేమతో ఆయన నెలకోసారి ఇచ్చే రైతు బంధుకు నెలకోసారి వచ్చి రేవంత్ రెడ్డి విడుదల చేయాలన్నా, ఎకరాకు రేవంత్ రెడ్డి విడుదల చేయాలన్నా, ఎవరికైనా కూడా క్వశ్చన్ వస్తుంది కదా. ఆయన మాట్లాడిన మాటలు చూడండి ఒకసారి, ఎంత ఆక్రోషంతో ఉన్నాడో. ఇటువంటి ఫస్ట్ తోటి ప్రజలకు అర్థమవుతుంది. సాంకేతిక నిపుణులు పర్యటించిన తర్వాత ఇందులో ఉన్న లోపాలను గుర్తిస్తారని ఇదే రోజు రాజకీయ మీటింగ్ వాళ్ళ పక్కన పెట్టుకున్నారు. ఈ రోజు సాంకేతిక నిపుణులందరూ వస్తారు, మేము ఒక పొలిటికల్ విజిట్ కాదు. చూసిందా, ఒక్క మాటతోనే ఇజ్జత్ అంతా పోతుంది. అందుకే అంటారు కంట్రోల్ తప్పాలి, తప్పకూడదు అని. ఈయన ఇక్కడ ఈరోజు సభ పెట్టుకున్నాడు అని చెప్పేసి కేసీఆర్ సభ అక్కడ పెట్టుకున్నాడు పొలిటికల్గా. రేవంత్ రెడ్డి స్పీచ్ మొత్తం కేసీఆర్ ఉంది, చూపిస్తాం మీకు అది. ఇక ఈయన సభ పెడతారని ఆయన పెట్టిండా, ఆయన సభ పెడతారని ఈయన పెట్టిండా. వాళ్ళ సభ డేట్లు అన్నీ ఫిక్స్ అయిపోయి 20వ తారీఖు నాడు దాదాపు ఒక వారం 10 రోజుల నుంచి వాళ్ళు మొత్తం చదువు చేసుడు, తర్వాత అక్కడ మొత్తం చెట్లు కొట్టుడు, తర్వాత అక్కడ మొత్తం కుర్చీలు వేసుడు, ఇదంతా కార్యక్రమం చేసుకుంటే ఈయన ఎప్పుడు డిసైడ్ చేసిండు? నిన్న కాదు మొన్న డిసైడ్ చేసిండు కాటారంలో సభ పెడతానేనని. మొన్నటిదాకా అడ్రస్ లేడు, కానీ ఇప్పుడు ఏమంటుండు, ఉల్టా మాట్లాడుతుండు. ఈయన సభ పెడతాను తెలిసి వాళ్ళ సభ పెట్టినట్ట. అయిపోయా కదా. ప్రతిపక్షం ఉన్న కొద్దిసేపు అబద్ధం ఆడితే ఏమో ఆడుతుండేమో ఫ్రస్ట్రేషన్తో అనుకోవచ్చు. అధికారంలో ఉన్నోళ్ళు అబద్ధం ఆడితే అది కూడా జనాలకు అందరికి తెలిసిన అబద్ధం. అది జనాలకు అందరికి తెలుసు కదా. ముందు వాళ్ళ సభ ఫిక్స్ అయింది 20వ తారీఖు నాడు జీవన్ రెడ్డి చేరిక, ఇదంతా కూడా అయ్యి దాదాపు 10-12 రోజులు అవుతుంది. ఈయన 2 days బ్యాక్ డిసైడ్ చేసిండు, చేసి ఇప్పుడు ఉల్టా మాట్లాడుతుండు, ఉల్టా చోరు. తర్వాత ఈ సభ రైతుల కోసం కాదు, చూడండి ఒకసారి. పదవి ఇస్తాడంట, నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. 2023లో నిన్ను ఓడగొచ్చిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్ లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన, జూబ్లీ కంటోన్మెంట్ లో నీకు గోరి కట్టిన, వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకుందాం కేసీఆర్, నువ్వు నేను వచ్చే ఎన్నికల్లో నువ్వా నేనా, ప్రజా పాలన పాపాల భైరవుడా. ఇంత ఫ్రస్ట్రేషన్ నేను చూపించిన నిమిషం వీడియోలో 4 సార్లు కేసీఆర్ అంటుండు. తెలుసుకుందాం కేసీఆర్ ఎందుకు? ఇప్పుడు ఎలక్షన్ ఉందా తెలుసుకోనికే? అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? ఆయన జగిత్యాల గురించే ఈ మీటింగ్ పెట్టినని ఆయన్నే బయటపడ్డాడు. జగిత్యాలలో ఆయన అధికారంలోకి వస్తాడంట, ఆయనకు ఇస్తాడంట. ప్రతిపక్ష హోదా కూడా పోగొడతాడంట. ప్రతిపక్ష హోదా కూడా పోతాడంటే ఉన్న ఎమ్మెల్యేలను గుంజుడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఎమ్మెల్యే కూడా ఉన్న ఎమ్మెల్యేగా గుడం అయిపోయాలంటే బీఆర్ఎస్కి వచ్చి చేరిండు. ఇంకా ఈయన కొత్తగా ఎమ్మెల్యేలు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ చేరే పరిస్థితులు ఉన్నాయా? బెదిరిస్తే ఇంకా ఎదురు తిరిగే పరిస్థితులు క్రియేట్ అయినాయి తెలంగాణలో తప్ప ఇప్పుడు ఎవరు బెదిరుకునే పరిస్థితులు లేరు. కనీసం కేసులు పెడతామంటే కూడా ఎవరు బెదిరుకోరు. అంత ఫ్రస్ట్రేషన్. ఇక హరీష్ రావు ఢిల్లీ పోయిండు, అట్టెట్లా పోయిండు, ఆయన మీద విచారం చూపిస్తుంటే ఢిల్లీ పోయిందన్నదా? ఈయనకి ఏం పని లేదా గవర్నమెంట్కి? ఎవరో ఎక్కడో పోతే ఆయన ఏమన్నా సీఎమా పిఎమా చెప్పకుండా పోనికి పోయిండు, పోతే చెప్పిపోవాలన్నా? ఆయన ఏదో కాళేశ్వరం అని పోతే అట్లా కాదు, బీజేపీ కలవడానికి పోయిండు. నేను మొన్న టిఫిన్ సెంటర్ పోయింది ఎవరు, టిఫిన్ తిండికి పోయింది ఎవరు, బీజేపీలో మీటింగ్కి. ఎనీవే వద్దు. కేసీఆర్ బహిరంగ సభ పెడుతున్నప్పుడు గవర్నమెంట్ చాలా కూల్గా ఆయన ఏం చేస్తారో చూసి దాని తర్వాత కౌంటర్ ఇస్తే జనాలకు కూడా అర్థమవుతుంది. ఇట్లా ఆవేశంగా మాట్లాడి అట్లా కాదు ఇట్లా కాదు అంటే ఇంత అసంతృప్తి అసహాయమా ఏమంటారు దాన్ని? అంత ఫ్రస్ట్రేషన్ కనబడద్దు ముఖ్యమంత్రిలా. మీరు అంత ఫ్రస్ట్రేషన్ అయినట్టునే కేసీఆర్ సభ సక్సెస్ అయినట్టు, దాంట్లో డౌట్ లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.